హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇప్పుడు ఎటు చూసిన ఇండస్ట్రీలో ఈ పేరే వినబడుతుంది. దేవర మూవీ ప్రభంజనంతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు తారక్. సోలో హీరోగా సినిమా చేసి 6 సంవత్సరాలైంది. మధ్యలో RRR లాంటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేసిన అది మల్టీ స్టారర్. అయితే ఆ సినిమాతో ఎన్టీఆర్కి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగింది. ఇందులో సెకండ్ హీరోగా చేసిన చెన్నమన్నయ్యకి మాత్రం అనుకున్నంత గుర్తింపు రాలేదు. కానీ తన PR టీంతో RRR క్రెడిట్ని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశాడు. బట్ అది వర్కౌట్ కాలేదు. ఆచార్య మూవీతో అదంతా ఫేక్ అని అందరికీ అర్థమైపోయింది. ఎన్నో అనుమానాల మధ్య దేవర మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమాని ఎలాగైనా సరే ఫ్లాప్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. స్టార్ సత్తా లేని హీరోలు చేసిన దిక్కుమాలిన సినిమాతో కంపేర్ చేశారు, ట్రోలింగ్ చేశారు, నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. అయితే ఎన్టీఆర్ తెలుగు ఇండస్ట్రీలో ఒక తిరుగులేని మాస్ హీరో. ఎన్నో సంవత్సరాల క్రితమే ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ని ఏర్పరచుకున్నాడు. RRR మూవీతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఏర్పడ్డారు. దేవర పైన మొదటి రోజే మిడ్ నైట్ షోల నుంచే పూర్తి మిక్స్డ్ టాక్ని స్ప్రెడ్ చేశారు. కేవలం ఎన్టీఆర్ పైన ఉన్న ఈర్ష్యతో సినిమాని ఫ్లాప్ చేయాలని అర్ధరాత్రులు నిద్రలు మేల్కొని మరీ సినిమా పైన నెగిటివ్గా ప్రచారం చేశారు యాంటీ ఫ్యాన్స్. మొదటి 3 షోలకి వాళ్ళు చేసిన అతి అంతా ఇంత కాదు. ఆచార్య 2, పాదఘట్టం, సముద్ర మట్టం అంటూ మీడియా ముందు అనవసర కూతలు కూశారు. అయితే ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే తమ హీరో సినిమా గురించి ఇంత చెన్నలంగా చెప్పరు. ఇదే వాళ్ళు చేసిన మొదటి తప్పు. ఆచార్య లాంటి దిక్కుమాలిన సినిమాతో పోల్చడం వాళ్ళు చేసిన రెండో తప్పు. ఇక్కడే న్యూట్రల్ ఆడియన్స్కి డౌట్ వచ్చింది, మరీ అంత చండాలంగా ఉందా అని. అందుకే ఈవినింగ్ షోకి న్యూట్రల్ ఆడియన్స్ సినిమా చూడడానికి వచ్చారు. ఇక ఎన్టీఆర్ ఒక మాస్ హీరో. మొదటి నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ కూడా బాగానే ఉంది. దానికి కారణం ఇంటిల్లిపాది కూర్చొని హాయిగా నింపాదిగా చూసే కథలను ఎంచుకోవడం, ఎక్కడ కూడా అడల్ట్కి చోటు లేకపోవడమే. అందుకే ఫ్యాన్స్తో పాటు న్యూట్రల్ ఆడియన్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దేవర మూవీకి పూర్తి సపోర్టుగా నిలబడ్డారు. అందుకనే అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా సరే ప్రతి థియేటర్ బయట హౌస్ఫుల్ బోర్డు పడింది. డే 1 నుంచే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగింది. అన్బీటబుల్ టెరిఫిక్ రికార్డ్స్ చాలా పడ్డాయి. ఒక విధంగా చెప్పాలంటే ట్రోలింగ్ని ప్రచారాస్త్రంగా మలుచుకున్నాడు ఎన్టీఆర్. సోలో హీరోగా సినిమా చేసి చాలా కాలమైంది. 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ బాక్సాఫీస్ సమరం అంటే తన స్టార్డమ్ ఎంతవరకు పనిచేస్తుందో. RRR అంటే రాజమౌళి ఇమేజ్ మీద ఆడింది. మళ్ళీ పాన్ ఇండియా మూవీ అంటే వర్కౌట్ అవుతుందా? పాన్ ఇండియా హీరోగా నిలదొక్కుకోవడం అంటే సాధ్యమయ్యే పనేనా? ఇంత నెగిటివిటీలో దేవర గట్టెక్కుతుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు. వాటన్నింటికి ఒకే ఒక్క సినిమాతో సమాధానం ఇచ్చాడు. దేవర మూవీని బ్లాక్ బస్టర్ చేశాడు. అది కూడా ఒక ఫ్లాప్ డైరెక్టర్తో. దట్ ఈజ్ ఎన్టీఆర్. కేవలం మూవీని హిట్ చేయడమే కాదు, ఈ మధ్య కాలంలో ఏ హీరోకి సాధ్యం కాని రికార్డ్ కూడా సెట్ చేశాడు. అదే కళ్ళు చెదిరే లాభాలు. సినిమా హిట్ అయితే నిర్మాత సేఫ్ అవుతాడు, కానీ చాలా వరకు డిస్ట్రిబ్యూటర్లు మైనర్ లాసెస్తో మిగిలిపోతారు. కానీ దేవర మూవీ నిర్మాతల్ని, బయ్యర్లని సంభ్రమాచర్యాలకి గురి చేసింది. విడుదలైన ప్రతి ఏరియాలో ఫస్ట్ వీక్కే బ్రేక్ ఈవెన్ సాధించి కళ్ళు చెదిరే లాభాలు అందించింది. సినిమా మొత్తం 182 కోట్లకు అమ్మితే 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగి ఇప్పటి వరకు 235 కోట్లకి పైగా షేర్ కలెక్ట్ చేసింది. అంటే 50 కోట్ల లాభాలు తెచ్చిపెట్టి మైండ్ బ్లాక్ చేసింది. పెద్ద హీరోల సినిమాలు చాలా వరకు లాసెసే పెడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సలార్. డంకీతో గట్టి పోటీని ఎదుర్కొని థియేటర్లు దొరక్క ఫైనల్ రన్లో 92% మాత్రమే రికవర్ చేసింది. డిస్ట్రిబ్యూటర్లకి 15 కోట్ల మేర లాసెస్ని పెట్టింది. సలార్ 2 ఉంది కాబట్టి ఆ సినిమాతో వీళ్ళంతా గట్టెక్కుతారు. మరో బలవంత పాన్ ఇండియా స్టార్ చెన్నమన్నయ్య ఆచార్య మూవీతో థియేటర్ల ఓనర్లకి కరెంటు బిల్లుల ఖర్చులు కూడా తీసుకురాలేకపోయాడు. అల్లు అర్జున్ పుష్ప మూవీ కూడా తెలుగు రాష్ట్రాల్లో లాసెస్ని పెట్టింది. ఇక సిరు తాతయ్య, పవన్ తాతయ్య సినిమాలు లాభాలు తీసుకురావడం అంటే అది సాధ్యమయ్యే పని కాదు. రీసెంట్ టైమ్స్లో బాలకృష్ణ 3 సినిమాలతో హ్యాట్రిక్ సాధించి ప్రొడ్యూసర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి లాభాల పంట పండించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ బాబాయిని మించి మరీ 10 రోజులకే 50 కోట్ల లాభాలు అందించాడు. ఈ రేంజ్లో కళ్ళు చెదిరే లాభాలు అందించిన స్టార్ హీరోగా పెద్ద రికార్డ్ని క్రియేట్ చేశాడు. ఇంకా రన్ కంప్లీట్ అవ్వడానికి చాలా టైం ఉంది కాబట్టి ఇప్పట్లో బీట్ చేయలేని రికార్డులు చాలానే పడేలా ఉన్నాయి. వరుసగా 7 సినిమాలని బ్లాక్ బస్టర్స్గా నిలబెట్టి ఒక రేర్ రికార్డును పెట్టి అన్ని సినిమాలతో కళ్ళు చెదిరే లాభాలు అందించిన ఏకైక హీరోగా మరో రికార్డుని సాధించాడు ఎన్టీఆర్. దసరా హాలిడేస్ కంప్లీట్ అయ్యేలోపు ఇంకా చాలా రికార్డులే పడేలా ఉన్నాయి. ఇంత నెగిటివిటీలోనూ కళ్ళు చెదిరే కలెక్షన్స్తో పాన్ ఇండియా హీరోగా అవతరించి లాభాల పంట పండించి ఒకే ఒక్కడుగా నిలిచిన ఎన్టీఆర్ గురించి
మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.